సార్ కేటీఆర్‌కి పిచ్చెక్కిచ్చే పనులు సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నారు అని చెప్పేసి వార్తలొస్తున్నాయి. అంటే ఏ రకమైన పనులు సార్? అసలు ఎందుకు పిచ్చెక్కుతుందంటారు? యాక్చువల్‌గా తెలంగాణ నుంచి ప్రతి స్టేట్ నుంచి ఒక్కొక్క పార్టీకి ఇన్ని రాజ్యసభ సీట్లని ఉంటాయి. ఆ సీట్లు ఇక్కడ ఉన్న చాలా మంది సీనియర్లు ఉన్నారు. హనుమంతరావు సీనియర్ పీపుల్ వయసు అయిపోయిన వాళ్ళు. వాళ్ళందరికీ కాకుండా సాంఘ్వి అని ఒక ఆయన ఉన్నారు. ఎవరు ఢిల్లీలో లాయర్. ఓకేనా? సో ఆయన అభిషేక్ సాంఘ్వి అని పేరు, పూర్తి పేరు. ఆయన లాయర్, కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్, చాలా బాగా మాట్లాడాడు. అండ్ హైలీ పెయిడ్ సుప్రీంకోర్టు లాయర్ అనమాట. అతన్ని తీసుకొచ్చి వీళ్ళందరినీ పక్కన పెట్టి రియల్ కాంగ్రెస్ లో ఉన్న ముసలోళ్ళు ఉన్నారు కదా, అది వేస్ట్ యాక్చువల్గా. మన వేస్ట్ అంటే బాధపడతారు, కానీ వాళ్ళు కాకుండా అక్కడ ఆయనకి ఇవ్వటం వల్ల కాంగ్రెస్ హైకమాండ్ లో బాగా పేరున్న వ్యక్తి, బాగా మాట్లాడగలిగిన వ్యక్తి. ఓకే, మిస్టర్ సాంఘ్వి ఇందా చెప్పాను కదా, అభిషేక్ సాంఘ్వి అని. సో ఆయనకి ఇద్దాం అని చెప్పేసి ప్లాన్ చేశాడు. కేటీఆర్ కొట్టాలే కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళకి ఆయనకి ఇద్దాం చెప్పేసి. అలాగే జగన్ కూడా ఇచ్చాడు. ముఖేష్ అంబానీ తాలూకా వాళ్ళకి ఇంటికి వెళ్ళి అడిగిన వెంటనే ఇచ్చాడు. వాళ్ళ అదాని గ్రూప్కి ఇచ్చాడు కదా, మరి జగన్ ఇచ్చాడు చాలా మందికి అలాగా. సో సో ఆ విధంగా అభిషేక్ సాంఘ్వికి ఇవ్వడం కోసం ఈయన ప్లాన్ చేశాడు. సరే, అదే రోజున నామినేషన్ వేయాలి. అదే రోజున అతను అనుకోకుండా కవితకి లాయర్ ఆయన ప్రొఫెషనల్గా కాంగ్రెస్ ఎందుకు ఇచ్చారని అయ్యేం ఉండదు అక్కడ. కాంగ్రెస్ ఉంది, ఈజ్ అ ప్రొఫెషనల్, వెరీ వెల్ పెయిడ్ హైలీ పెయిడ్. సో అండ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ నాలెడ్జబుల్ అండ్ సక్సెస్ఫుల్ లాయర్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్ అనమాట. చాలా బాగా మాట్లాడతారు కూడా ఆయన. సో అతనికి ఇద్దామని ఇతను అనటంలో వెనకాల మన వాళ్ళు అర్థాలు ఎదుగుతున్నారు, రకరకాల మీనింగ్స్ ఎదుగుతున్నారు. మన కేటీఆర్ని ట్రబుల్ చేయడానికి, ఏమో కేటీఆర్ ట్రబుల్ చేయడానికి అంటే కవిత కేసు వదిలేమంటాడు, వదలరు. నో లాయర్ ప్రొఫెషనల్గా అన్యాయం చేయరు ఎవరికైనా, అలా చేయరు. తొట్టిగా అంగులా చేస్తారు, కానీ జనరల్గా పెద్ద లెవెల్లో ఉన్నప్పుడు దాని అదే ఇదే. ఆ విధంగా చూస్తే మరి ఒకప్పుడు కేసీఆర్ అండ్ కేటీఆర్ కాంగ్రెసే కదా, ఆయన ఎప్పుడు కాంగ్రెసే, మిస్టర్ సింఘ్వి. సో అది మొన్న సరిగ్గా అతన్ని నామినేట్ చేసే రోజున రాజ్యసభకి కేటీఆర్ రియాక్ట్ అయ్యి మాట్లాడలేదు. ఇంకా వాళ్ళ చెల్లెలు దెబ్బ వస్తుందని. నీకు అర్థమైనప్పుడు ద సేమ్ పర్సన్ ఈజ్ ఆర్గ్యూయింగ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మిస్ కవిత, సిస్టర్ ఆఫ్ కేటీఆర్, అంతే కదా. మరి ఆవిడకి దెబ్బ రాకూడదు కదా. ఇప్పటికే సగం ఇదైపోయి వాళ్ళ పార్టీలో ఉన్న అభిమతాలను మానుకుని బీజేపీలో కలిపేసుకుంటా వాళ్ళు చూస్తున్నారు. అవసరం ఏదో కాంగ్రెస్ లో కూడా కలుపుతా కూడా రాహుల్ గాంధీ రెడీ వీళ్ళని. వాళ్ళకేం అభ్యంతరం లేదు, ఇప్పుడు వీళ్ళే మనసు మార్చుకోవాలి. కానీ ఈ పక్క వెళ్తే ఆవిడకి జైల్లో ఉంటుంది. జైలు నుంచి బయట రావాలంటే అదిలో చేరాలి, బీజేపీలో చేరాలి. ఈ సందర్భంలో అతను ప్లాన్ చేసి టాక్ట్ఫుల్ గా చేస్తున్నాడు అని మన ప్రజెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అంటున్నాడు అని మన వాళ్ళు కొంతమంది పెట్టారు. నిజంగా అంతరార్థం అదో కాదో తెలియదు నాకు, బట్ మేబీ కొంతవరకు కరెక్ట్ అయి ఉండొచ్చు. కేటీఆర్ ట్రబుల్ చేయడానికి ఏముంది ఇప్పుడు, ఆయనకి ఇవ్వాలనే లేదు. ఆయనకి ఇవ్వడంలో అంతరార్థం ఏంటంటే హైకమాండ్ లో ఇతన్ని కాపాడడం కోసం ఉంటాడు అతను. ఏపీ నుంచి ఆయన ఇదంటే మరి ఈ పార్టీ కింద లెక్క కదా. ఎప్పుడైతే మన దగ్గర నుంచి ఆయన రాజ్యసభకి వెళ్ళాడు, ఈజ్ బికమ్ ఏపీ కదా, సారీ తెలంగాణ, ఈజ్ బికమ్ తెలంగాణ పర్సన్. మీకు అదే ఈ స్టేట్ ఇప్పుడు జైపూర్ వెళ్ళి అక్కడ ఎక్కడో ఒకసారి నుంచి ఉంది. దట్ మీన్స్ షీ బిలాంగ్స్ టు దట్ ఉత్తరప్రదేశ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ విధంగా ఇప్పుడు ఈయన మిస్టర్ సింఘ్వి విల్ బికమ్ తెలంగాణ పర్సన్, రైట్ హ్యాండ్ టు అండ్ ఆల్సో ఢిల్లీలో జరుగుతున్నాయన్ని కాపాడటం కోసం. అనుక్షణం రేవంత్ రెడ్డి గురించి చేసి వాళ్ళు ఉండరు అక్కడ. అంచేత ఆ ప్లాన్ తోటి ఢిల్లీ బేస్డ్ వెరీ ఇంపార్టెంట్ పర్సన్ కాంగ్రెస్ ఇవ్వాలని ఇవ్వటంలో అంతరార్థం అది. అది మనవాడికి ఎలా దెబ్బ కొట్టిందంటే దాని మీద అపోజ్ చేయాలి. ఇక్కడ ఇంతమంది ఉన్నారు, హనుమంతరావు అనే కాంగ్రెస్ సీనియర్ లీడర్ ఉండగా వాళ్ళకి ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చే అదృష్టం ఏంటి, వాళ్ళకి ఇవ్వడంలో ఉన్న అంతరార్థం ఏంటి అని చెప్పేసి ఇతను మాట్లాడాలి. ఎందుకు మాట్లాడలేదంటే కవితాస్ లాయర్ ఆయన. ఇప్పుడు మీకు అదే చిన్న సింపుల్ లాజిక్ ఇది. దాని గురించి ఈ కెప్ట్ క్వైట్. అతను ముందర కాళ్ళకి బంధం వేశాడు అనమాట. వేసినట్టు వాళ్ళు ఫీల్ అయ్యారు. వీళ్ళు చేసే ప్రతి పనిని అటాక్ చేయడమే అపోజిషన్ పని.
వాట్ ఈస్ ద అపోజిషన్ వర్క్? ఎక్కడైనా కూడా భారతదేశ పార్లమెంట్ లెవెల్లో అయినా స్టేట్ లెవెల్లో అయినా రూలింగ్ పార్టీ ఏం చేస్తుందో దాన్ని అపోజ్ చేయాలి. లేకపోతే యూ డిడ్ నాట్ పెర్ఫార్మ్ వెల్. ఏ పనైనా అది మంచి పనైనా కూడా మంచి డ్యామ్ కడుతున్నారు అనుకోండి, అందులో ఎన్ని కోట్లు తినేస్తారు వాళ్ళు అనేది పెడతాడు. అది నిజం కాదు. అది అపోజిషన్ పార్టీస్ హ్యాస్ టు టాక్ అగెయిన్స్ట్ ద రూలింగ్ పార్టీస్ ప్రపోజిషన్స్. ఆ విధంగా ఇతను మాట్లాడలేకపోయాడు. ఎందుకు మాట్లాడలేకపోయాడు? బికాస్ ఆఫ్ దిస్. అక్కడ ఫిట్టింగ్ ఏంటంటే ద సేమ్ పర్సన్ ఈజ్ హ్యాపన్ టు బి ద లాయర్ ఆఫ్ అమ్మాయికి. అయినా ఎందుకు రావట్లేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పెట్టుకున్నారు. అది పెట్టుకున్నప్పుడు యాక్చువల్గా చాలా చాలా ఆలోచించవలసింది. బట్ ఈజ్ వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ సక్సెస్ఫుల్ అడ్వకేట్ ఫ్రమ్ పెద్ద ఆఫీసర్ వ్యవహారం. ఆర్డినరీ పర్సన్ కాదు అతను. ఇస్ అ వెరీ బిగ్ మ్యాన్. సాని పెట్టారు. బిగ్ మ్యానే పెడతారు వాళ్ళు. సీఎంలో వాళ్ళ అమ్మాయిలకి కేసు వాదించమని ఎవరిని పెడతారు? పెద్దవాళ్ళు పెడతారు. అనుకోకుండా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అయిపోయి గెలిచి సీఎం అయిపోయాడు కాబట్టి ఇప్పుడు అది అక్కడ దెబ్బ వస్తుంది అనమాట. దొరికి ఫర్ కేటీఆర్ టు కామెంట్ ఆన్ దట్. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇవ్వకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు ఇచ్చాడు అనేది ఏదో విధంగా సంథింగ్ అపోజిషన్ హ్యాస్ టు అపోజ్ ద రూలింగ్ పార్టీ. ఆ విధంగా రేవంత్ రెడ్డి అన్ని ట్రబుల్ చేయడానికి అతనికి ఇది పోయింది, శక్తి పోయింది ఇప్పుడు. Because he is the same person who is advocating, who is doing argumentation for on behalf of Kavita. ఓకే సార్, థ్యాంక్ యూ.